కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 12న బుధవారం శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి అత్యంత వైభవంగా జరగనుంది. పురాణాల పరంగా తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరిలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుంబర తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగా తీర్థం, పాప వినాశ తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన ఎడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి. శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రతి ఏటా మకర మాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో వెలసి ఉంది. ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణానుసారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడు మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచు స్నానాదులు చేయుచు శ్రీ మహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించినందువల్ల కలిగినటువంటి దోషము ఈ పుణ్యతీర్థమునందు స్నానం ఆచరించడం వలన ఆ దోషం నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకువెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగియనుంది. అయిపోయింది.